2022లో విడుదలైన డీజే టిల్లు సినిమా ఘన విజయాన్ని సాధించింది. అప్పుడే దీనికి సీక్వెల్ మూవీ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. అనుకున్నట్టుగానే మార్చి 29న దీని సీక్వెల్గా టిల్లు స్క్వేర్ వచ్చింది. మొదటి సినిమాను మించి ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగిన విజయోత్సవంలో ఎన్టీఆర్, యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమా కోసం పడిన కష్టాన్ని కళ్ల ముందు ఆవిష్కరించారు. సినిమా అంటే సిద్ధుకు పిచ్చి అని, అలాంటి వారు ఇండస్ట్రీలో రేరుగా ఉంటారని చెప్పారు. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదిలో చెప్పిన డైలాగ్ను సందర్భానుసారంగా ఉపయోగించి ఆడిటోరియంలో నవ్వుల పువ్వులు పూయించారు ఎన్టీఆర్. 4 ఏళ్ల క్రితం తొలిసారి సిద్ధు తన ఇంటికి వచ్చి టిల్లు కథను చెప్పాడని, అప్పట్నుండి ఇప్పటి వరకు ఎంతో కష్టపడ్డాడని, ఇప్పుడు వచ్చింది కేవలం టిల్లు స్క్వేర్ మాత్రమే కాదు, రాధికా స్క్వేర్ కూడా అని త్రివిక్రమ్ అన్నారు. ఈ 2 సినిమాలలో తనకు అవకాశం ఇచ్చినందుకు నేహా శెట్టి దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపింది. టిల్లు స్క్వేర్కు ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రేక్షకులకు అనుపమ పరమేశ్వరన్ థ్యాంక్స్ చెప్పింది. డీజే టిల్లులోని డైలాగ్స్ను ఎన్టీఆర్ నోటి వెంట వినడమే గొప్ప అవార్డుగా తాను భావించానని సిద్ధు జొన్నలగడ్డ చెప్పాడు. టిల్లు క్యూబ్తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటానని హామీ ఇచ్చాడు. ఎన్టీఆర్ను చూడడం కోసమే తాను వచ్చానని విశ్వక్సేన్ చెప్పాడు. ఈ కార్యక్రమంలో డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ, టిల్లు స్క్వేర్ దర్శకుడు మల్లిక్ రామ్, రచయితలు తదితరులు పాల్గొని విజయం పట్ల తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.